ఒక చిన్న మంచి మాటలు చాలామంది ఏమంటారంటే నవ్వుతూ నవ్విస్తూ ఉండు అని చెప్తారు. ఇక కొద్దిమంది ఏమంటారంటే నవ్వు 4 విధాల చేటు అని కూడా అంటారు. అంటే ఇంకా కొద్దిమంది ఏమంటారంటే మనిషికి నవ్వు మంచి మెడిసిన్ వంటివి అని కూడా అంటారు. కాకపోతే ఏ కారణం లేకుండా నవ్వుతున్నామంటే ఏంటి మెడిసిన్ తీసుకోవాల్సిందే. ఎందుకంటే సైకలాజికల్గా మనకి ఏదో ఒక ప్రాబ్లం ఉందని అర్థం. ఎందుకంటే అక్కడ సందర్భం ఉండదు, ఏమి ఉండదు, ఎప్పుడు నవ్వుతూ ఉన్నామనుకోండి అసలు ఏంటి అసలు అలా నవ్వినట్టయితే మనలో ఏమి లోపం ఉందో నర్వస్ సిస్టంలో కానీ బ్రెయిన్లో కానీ మనము దాన్ని క్లారిటీ డాక్టర్ దగ్గరికి పోయి చూయించుకొని మందులు వేసుకోవాల్సిందే. ఇంకొకటి ఏంది, నవ్వితే భోగం నవ్వకుంటే రోగం అన్నారు. అది వాస్తవమే. ఎందుకంటే మనం నవ్వడం వల్ల కొన్ని సందర్భాలలో నవ్వడం వల్ల ఏమవుతాయంటే వాయువులు వినిమయం జరిగి లోపల ఉన్న కార్బన్ డైఆక్సైడ్ బయట ఉన్న ఆక్సిజన్ లోపలికి వెళ్తూ ఉంటుంది ఫ్రెండ్స్. దానివల్ల కూడా రక్తశుద్ధి జరుగుతుంది అనే విషయం అందరికీ తెలుసు. ఇక నవ్వు 4 విధాల చెట్టు, ఇది ఎట్లా, ఇది మాత్రం పెద్దలు చెప్పారు, నిజమే అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఇంత అనుభవంలో లైఫ్ ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత నవ్వు 4 విధాల చేటు అంటే 4 విధాల చేటు అంటే అందరు ఫ్రెండ్స్ కలిసినప్పుడు అందరు సంతోషంగా ఉన్నప్పుడు మనం సంతోషంగా ఉండి నవ్వితే దానికి మంచిగానే ఉంటుంది. అది నిజంగా మన శరీరానికి మన మనస్సుకు ఒక మందు లాంటిది. కానీ ఎవరైనా చనిపోయి దుఃఖంగా ఉంటారు, వాళ్ళు బాధపడుతూ ఉన్నప్పుడు కూడా నవ్వామనుకోండి నిజంగా అది పద్ధతి కాదు. ఇంకొకటి ఒకడే కూర్చొని నాకేంది అనుకుంటూ కూడా సెల్ఫ్ ఎంజాయ్మెంట్ చేస్తూ ఏదో 5 నిమిషాలు 10 నిమిషాలు నవ్వుకుంటే పర్వాలేదు. కొద్దిమంది ఏం చేస్తారంటే ఎక్కడో అసందర్భమైనటువంటి స్థలాలలో మామూలుగా రోడ్డు మీద నడుచుకుంటూ పోతున్నప్పుడు మన ముందు ఎవరైనా నడిస్తే కానీ వేరే వాళ్ళని కామెంట్ చేస్తూ నవ్వామనుకోండి అందరూ రోడ్డు పైన ఉన్న వాళ్ళు మనల్ని ఇవి ఇచ్చా వీళ్ళు ఏంటి ఇలా నవ్వుతున్నారు, ఇలా నవ్వుతుంది అసలు ఏంటిది అని ఒకరోజు ఊరుకుంటారు. 2వ రోజు అలానే చేసామనుకోండి, 3వ రోజు చేసామనుకోండి, 4వ రోజు మన్నిపించి దాని కింద లెక్క పెడతారు. కాబట్టి ఎంత దారుణంగా ఉంటుందో చూడండి. సమయానుకూలంగా సందర్భానుసారంగా మనం ఏ టైంలో నవ్వాలి, ఏ టైంలో నవ్వకూడదు అనేది మనము నవ్వడానికి ప్రయత్నించాలి. ఒక వ్యక్తి చనిపోయి ఉంటాడు, అక్కడికి పోయి అందరు ఏడుస్తున్నప్పుడు మనం నవ్వినాం అనుకోండి, ఏమన్నా సందర్భం అది, అందరు బాధపడుతున్నాడు మనం బాధపడాలి. ఒక వ్యక్తి పోతున్నప్పుడు కదా తెలుసు కొద్దిమంది వాదిస్తారు ఏమనంటే ఏం కాదు ఎందుకు నవ్వి తప్పేముంది, మనమైనా కుదరరు, మనం పోతాం, వాస్తవమే, ఆ విషయం మనకు కూడా తెలుసు. కానీ ఆ కుటుంబంలో నుండి ఒక వ్యక్తి పోతుందంటే అన్ని రోజులు కలిసి ఉన్నటువంటి ఒక వ్యక్తి తన భావబంధాలను తెంపుకొని రేపటి నుంచి కనపడడానికి వెనుక వాళ్ళలో బాధ ఎంత ఉంటుంది ఫ్రెండ్స్, అది గమనించండి. కాబట్టి నవ్వు 4 విధాల చేటు అనే దానికి ఇవన్నీ నిదర్శనాలు అనమాట. నవ్వే చోటనే నవ్వాలి, ఎలా ఉండాలో అలానే ఉండాలి. మనకేమి లేదు, ఇదొక పాట ఉంది కదా, మౌనంగానే ఎదగమని ముక్క నీకు చెబుతుంది. అది పాట పాడుకుంటూ మన జీవితాన్ని గడపడానికి ప్రయత్నించారు ఫ్రెండ్స్. ఓకేనా మరి.